హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ ఐటెం చూద్దాము. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నా కూడా వితిన్ మినిట్స్లోనే ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్వీట్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 కప్స్ పాలు తీసుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక 5 మినిట్స్ దాకా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ అగరగర్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్పు పాలు పోసుకొని వీటిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే ఏ ఫ్లేవర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలా పాలు ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో పోసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని పోసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండల్లా ఫామ్ అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా ఇందులో మొత్తం కూడా యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. వితిన్ 5 to 6 మినిట్స్లోనే ఇది థిక్ పేస్ట్లా ఫామ్ అయిపోతుంది. ఉండల్లా ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత థిక్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్కి లైట్గా నెయ్యి అప్లై చేయాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చిన తర్వాత దీనిపైన గార్నిషింగ్ చేసుకోవాలి. గార్నిషింగ్ అనేది ఎవరి విష్ వాళ్ళదనమాట. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాం మరియు పిస్తాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిపైన గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకున్న దాన్ని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చక్కగా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక 2 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా సెట్ అయిపోయింది స్వీట్ అనేది. నెక్స్ట్ దీన్ని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవటమే. ఇలా కట్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లోనే క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరైతే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.